జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. మరి కాసేపట్లో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలను మరో 4 రోజుల పాటు పొడిగించి రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబడుతోంది ప్రతిపక్ష వైసీపీ. లేకుంటే సభను స్తంభింప చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరో 2 నిమిషాల్లోనే ఈ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి ఎన్ని రోజులు జరపాలన్న అంశం మీద బీఏసీ సమావేశం అనేది అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభం కాబోతోంది. అందులో సభ్యులుగా ఉన్న బీజేపీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, అట్లాగే వైసీపీ సభ్యులు కావచ్చు, అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న దాని మీద బీఏసీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఆయన కూడా బీఏసీ సమావేశానికి వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో మన లైవ్ కోసం ఇక్కడ ఉన్నారు. బీఏసీ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? కేవలం ఒక్క రోజుకే సమావేశాలని అంటే జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పరిమితం చేసేస్తారా, లేకపోతే వైసీపీ అడుగుతున్నట్టుగా ఒక 4 రోజులు కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? No, this is an exclusive session for the purpose of passing the GST bill. So basic intention GST bill kabatti I don't think they'll be able to extend for more than 1 or 2 days. So definitely ఒక 2 రోజులు ఉంటే బాగుంటుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎన్ని రోజులు ఉన్నా ఉపయోగం ఏంటి? వీళ్ళు ఆపేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ముందు స్టార్టింగ్లోనే దే విల్ కమ్ విత్ అన్ అడ్జాయిన్మెంట్ అడ్జాయిన్మెంట్ మోషన్ తోటి తర్వాత అడ్జాయిన్మెంట్ మోషన్ టేకప్ చేసేదానికి కుదరదు. ఎజెండా ప్రకారం పోవాలి. ఎజెండా ప్రకారం పోయినప్పుడు వీళ్ళు దానికి ఒప్పుకోరు. దాని వల్ల ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చారు మిర్చి రైతుల సమస్యల మీద, రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద. ఆ సమస్యల మీద ఖచ్చితంగా గత అసెంబ్లీ సమావేశంలో చూసినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియం దగ్గరికి వెళ్తారు, వాయిదా తీర్మానం మీద చర్చ జరగాలని పట్టుబడతారు. దాన్ని అధికార పక్షం యథావిధిగానే ఒప్పుకోదు. ఈ నేపథ్యంలో సభ జరిగే అవకాశం ఉంటుందా? ఇవాళ అధికార పక్షం ఒప్పుకోదు. ఒప్పుకున్న వెంటనే వాళ్ళు ఇక్కడ మీడియా పాయింట్కి వస్తారు. అది స్టాండర్డ్ ప్రొసీజర్ అయిపోయింది. బట్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సభ ముందు అయితే ఏంటి, తరువాత అయితే ఏంటి, వాళ్ళు డెఫినెట్గా ఇది జిఎస్టీ బిల్ అది మొత్తం దేశం మొత్తం మీద చూస్తుంది. రాష్ట్రంలో జిఎస్టీ బిల్ పాస్ చేయవలసిన అవసరం ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెంట్ కంట్రోల్ ఏదో బిల్ అమెండ్మెంట్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంకు తెలిసినప్పటికీ కూడా. తర్వాత అసలు ఒక టెక్నికల్గా ఒక సైంటిఫిక్గా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము 2 సంవత్సరాలకి సరిపడి మిర్చి మనకు ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయి ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఒక సంవత్సరము ఈ క్రాప్ హాలిడే ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అయితే మాకైతే అనిపిస్తుంది. సో అది ఇవన్నీ విషయాలు చర్చించి తర్వాత ఫ్యూచర్లో కనీసం రైతులు ఇబ్బంది పడకుండా ఉండటం గురించి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ మానేసి మనం అసెంబ్లీని స్టాల్ చేసేస్తామనే అప్రోచ్ మాత్రము డెఫినెట్గా అది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. అట్లాగే